హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. ఈరోజు వీడియోలో మనం కలర్ఫుల్ పత్తిని ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవి వచ్చేసి చూసారా అండి, రకరకాల డిజైన్స్ అండి, పత్తితో తయారు చేసిన గార్లైన్స్ అండి. మనం ఫోటోలకు కానీ, వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి, వినాయకుని పూజలో వినాయకుని ఫోటోలకు, ఇలా దేవుళ్ళ పటాలకు, దేవుళ్ళ విగ్రహాలకు ఇలా రకరకాల గార్లైన్స్ చేసుకొని అందంగా అలంకరించుకోవచ్చండి. ఇవన్నీ కూడా పత్తితో తయారు చేసిన హారాలండి. కొన్ని ఇక్కడ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫొటోస్. మీకు ఏవైనా నచ్చినవి ఉంటే నా నంబర్కి కాల్ చేయండి. ఇలాంటి హారాలు కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కలర్ఫుల్ పత్తిని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంట్లో అని చెప్పి. ఇవన్నీ కూడా నేను ముందు చేసి పెట్టుకున్నానండి. ఏ కలర్ కావాలంటే మనకు ఆ కలర్ని ఇలా వైట్ పత్తిని కలర్ పత్తిగా మార్చుకోవచ్చండి. ముందుగా అయితే ఒక చిన్న బౌల్లో కొన్ని నీళ్లు తీసుకోవాలండి. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇలా వైట్ పత్తి తీసుకోవాలండి. ఈ దూదిని గింజలతో ఉన్న పత్తిని మాత్రమే తీసుకోవాలండి. తర్వాత ఇవి వచ్చేసి హోలీకి మనం ఉపయోగిస్తాం చూడండి, ఆ కలర్స్ వచ్చేసి ఇవండి. ఇవి వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి. ఆరెంజ్ కలరు, ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఫుడ్ కలర్స్ కూడా మనకు చాలానే దొరుకుతాయండి. ఫుడ్ కలర్స్ తీసుకోవచ్చు, హోలీకి యూజ్ చేసే కలర్స్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి హోలీ పండగకి ఈ కలర్స్. తర్వాత బతుకమ్మ చేస్తూ ఉంటే బతుకమ్మ పువ్వును అద్దడానికి కూడా ఈ కలర్స్ వాడుతూ ఉంటామండి. కొన్ని నీళ్ళలో ఇలా కలర్ వేసుకోవాలి. కలర్ వేసి మొత్తం కలర్ వచ్చేంత వరకు కలిపేసేయాలండి. ఇప్పుడు నేను మీకు కొద్దిగా నీళ్ళలో కలర్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా మనం నీళ్ళలో ఆ కలర్ వేసుకొని పత్తినైతే ఇందులో ముంచేస్తే కలర్ అనేది వచ్చేస్తుందండి. నీళ్ళు మాత్రం కొన్ని కొన్ని తీసుకొని ఈ కలర్ అనేది తడుపుకోవాలండి. నీళ్ళలో ఎక్కువగా కలర్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను బ్లూ కలర్ తీసుకొని ఇందులో గింజలతో ఉన్న పత్తిని మాత్రమే ఇందులో వేసుకోవాలండి. వేసి చేత్తో బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ పత్తి అనేది సిల్క్గా ఉంటుంది కదండి, కలర్ అనేది తొందరగా దానికి పట్టుకోదు. ఇలా మనం గట్టిగా పత్తిని నొక్కుతూ ఈ కలరు లోపలి వరకు పోయే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ను నీళ్ళలో కలిపేసి ఈ కలర్ఫుల్ పత్తిని అయితే చేసుకోవచ్చండి. ఇలా మనం అంతా కూడా పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో పెట్టేయాలండి. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలండి. అయితేనే ఈ పత్తి అనేది బాగా ఎండిపోతుందండి. అప్పుడు కలర్ అనేది బాగా వస్తుందండి. చూడండి, ఇక్కడ మనం పత్తిని ఎక్కువగా నొక్కుతూ కలపడం వల్ల కలర్ అనేది పట్టుకుంటుందండి. పైన మనం ఈ పత్తిని పట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇలా వైట్ వైట్గానే ఉంటుంది. అందుకని చెప్పి బాగా నొక్కుతూ ఈ గింజలతో ఉన్న పత్తిని ఈ విధంగా కలర్లో పెట్టేసి దీన్ని ఎండలో పెట్టేసేయాలండి. ఇప్పుడు చూడండి, ఇలా ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్ల పత్తిని మనం ఈ విధంగా చేసి పెట్టుకుంటే కలర్ఫుల్ పత్తి అనేది మనకు ఎండిన తర్వాత రెడీ అవుతుంది. చూసారండి, సరిగా కలర్ అంటకపోతే వైట్ వైట్గా ఉంటుంది. కలర్ చక్కగా అంటుకుంటే పత్తికి ఇలా కలర్ అనేది వస్తుందండి. ఇవన్నీ కూడా నేను ముందుగానే కలర్ చేసి పెట్టానండి. మీకు ఏ విధంగా చేయాలని చెప్పి నేను కొద్దిగా వేసి చూపించాను చూడండి. ఇలా దీన్ని ఇప్పుడు మనము హారాలు, వస్త్రం చేయడానికి వాడుకోవచ్చండి. ఇలా ఈ పత్తిలోంచి గింజలన్నింటినీ కూడా తీసేయాలండి. ఫ్రెండ్స్, ఇలా కలర్ఫుల్ హారాలు ఎన్నో తయారు చేసి నేను నా ఛానల్ వీడియో అప్లోడ్ చేశానండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి. నాకు చాలామంది అడిగారండి, మీరు కలర్ఫుల్ కాటన్ ఏ విధంగా తయారు చేస్తారని చెప్పి. అందుకోసం నేను ఈ వీడియోని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ విధంగా దీనిలోంచి గింజలన్నీ తీసుకోవాలండి. ఇలా చూసారండి, ఈ విధంగా గింజలన్నీ తీసుకొని ఇప్పుడు ఈ కలర్ఫుల్ పత్తితో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్స్ మనం హారాలు చేసుకోవచ్చండి. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే పెట్టాను కదండి, హారాల యొక్క డిజైన్స్ చాలా రకాలుగా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, కొన్ని నేను పువ్వత్తులు, తర్వాత ఫ్లవర్స్ చేయడానికి ఇలా కలర్స్తో పువ్వత్తులాగా నేను చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ఎండాకాలంలో అయితే
వీలు ఎక్కువగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి, అప్పుడు ఈ పత్తి అనేది చక్కగా ఎండుతుందండి. ఇలా మనం ఫ్లవర్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ని మనం ఈ కలర్ఫుల్ పత్తితో అయితే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎన్నో రకాల పండగల యొక్క కథలండి. ఎవరికైనా పండగలు చేస్తూ ఉంటాం, కానీ ఆ పండగ యొక్క విశిష్టత అనేది చాలామందికి తెలియదండి. నేను కూడా తెలుసుకొని ఎన్నో రకాల పండగల యొక్క కథలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇక్కడ చూసారండి, నేను గౌరీదేవి కోసము ఇలా నెక్లెసు, కలర్ఫుల్ పత్తి, అలాగే కుందన్స్తో, లేస్తో ఇలా అందంగా అలంకరణ చేసి నేను వీటిని తయారు చేశానండి. కృష్ణునికి కిరీటము, ఇవన్నీ కూడా నాకు టైం ఉన్నప్పుడు నేను చేసి పెట్టుకుంటానండి. వీటిని ఎలా తయారు చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోని కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ కూడా మీరు చూడవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఈజీగా కలర్ఫుల్ కాటన్ అయితే తయారు చేసుకోవచ్చండి. కానీ చాలామంది ఎక్కువగా మెడికల్ కాటన్ యూజ్ చేస్తున్నారండి. మెడికల్ కాటన్ మనం ఎప్పుడు కూడా యూజ్ చేయవద్దండి. పంట పొలాల్లో పండించిన ఈ పత్తితోనే మనం అమ్మవారికి కానీ భగవంతునికి కానీ ఇలా హారాలు తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, కలర్తో నేను వస్త్రం ఈ విధంగా తయారు చేసి హారాన్ని కూడా మనం దేవుని పటానికి వేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్.